వీడియోలో మనం ఏపీ ఎబ్సెట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. అంటే అసలు ఏపీ ఎబ్సెట్ అంటే ఏంటి? అండ్ ఈ ఎబ్సెట్ ఎగ్జామ్‌కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు? అండ్ ఈ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? అండ్ మనం ప్రిపేర్ ఏ విధంగా అవ్వాలి? సో ఇలాంటివన్నీ ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఎబ్సెట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరైనా ఈ ఎబ్సెట్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మినిమం బేసిక్స్ మొత్తం అన్నీ తెలుసుకుందాం ఈ వెబ్సైట్ ఎగ్జామ్ గురించి. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మీరు చూసుకోవచ్చు సో ఏపీ వెబ్సైట్ అని. సో ఇందులో చాలామంది స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ అనేవి ఉన్నాయి. సో ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికే ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అసలు వాట్ ఈజ్ వెబ్సైట్ ఎగ్జామ్. సో చాలామంది ఈ వెబ్సైట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కానీ అసలు ఈ వెబ్సైట్ ఎగ్జామ్ అంటే ఏంటో చాలామందికి తెలియదు. సో అంటే దాని యొక్క అబ్రివేషన్ ఫుల్ ఫామ్ అనేది తెలుసు కానీ అసలు దీని మెయిన్ యొక్క పర్పస్ ఏంటో ఎవరికీ తెలియదు. సో కాబట్టి అసలు ఈ వెబ్సైట్ ఎగ్జామ్ అంటే ఫస్ట్ దీని యొక్క ఫుల్ ఫామ్ అనేది తెలుసుకుందాం. సో వెబ్సైట్ అంటే ఈఏపీ సిఈటి కదా. సో వెబ్సైట్ అంటే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ పేరులో ఉన్నట్టుగానే ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఈ సైడ్ ఈ ఫీల్డ్లో వెళ్దాం అనుకుంటున్నారో సో ఆ కోర్సులో వెళ్ళి ఈ కోర్సులో వెళ్ళేటందుకు ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక ఎగ్జామ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం వెబ్సైట్ అంటాం. సో వెబ్సైట్ అంటే సో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అగ్రి అండ్ ఫార్మసీ. సో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. సో ఈ కోర్సులో ఎవరైతే జాయిన్ అవ్వబోతున్నారో అంటే ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ వెబ్సైట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ఈ ఫీల్డ్లో ఈ కోర్సులో జాయిన్ అయితే అవ్వచ్చు. సో అలా స్టూడెంట్ని అండ్ వాళ్ళ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఆ కోర్స్ని కనెక్ట్ చేసేదే కనెక్ట్ చేయడానికి వాడే ఒక బ్రిడ్జే ఈ వెబ్సైట్ ఎగ్జామ్ అన్నట్టు. సో ఈ వెబ్సైట్ ఎగ్జామ్ ద్వారా స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న ఆ కోర్సులోకి జాయిన్ అయితే అవ్వచ్చు. సో దాన్ని కండక్ట్ చేయడానికి ఈ వెబ్సైట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ వెబ్సైట్ ఎగ్జామ్ అనేది మెయిన్గా ఈ 3 ఫీల్డ్లోనే ఉంటుంది. సో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. సో ఇదైతే వెబ్సైట్ ఎగ్జామ్ గురించి బేసిక్ ఐడియా అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎలిజిబిలిటీ ఫర్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ ఎగ్జామ్ రాయడానికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే ఏ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఎలిజిబుల్ అవుతారో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఎలిజిబుల్ అవ్వడానికి మెయిన్గా ఎవరైతే స్టూడెంట్స్ ఈ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ అనేది రాసి వెయిట్ చేస్తున్నారో అంటే రిజల్ట్ కోసం కానివ్వండి లేకపోతే ఈ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసేసారో పాస్ అయిపోయారో సో వాళ్ళైతే మెయిన్గా ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అందులో కూడా మెయిన్గా 2 గ్రూప్స్ స్టూడెంట్స్. సో మనకు ఈ ఇంటర్ గ్రూప్స్లో 5 గ్రూప్స్ అనేవి ఉంటాయి. బట్ అందులో మెయిన్గా 2 గ్రూప్స్. అందులో ఎంపీసీ అండ్ బైపీసీ. సో ఈ 2 గ్రూప్ స్టూడెంట్స్ మాత్రమే ఈ వెబ్సైట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ మిగతా సిఈసి హెచ్ఈసి అండ్ ఎంఈసి సో ఈ గ్రూప్ స్టూడెంట్స్ వాళ్ళు ఎలిజిబుల్ కారు. కేవలం సైన్స్ బ్రాంచ్కు సంబంధించిన ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే ఈ వెబ్సైట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఈ ఎగ్జామ్ అంటే వెబ్సైట్ ఎగ్జామ్ అంటే ఏంటి అండ్ దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారో అనేది తెలుసుకున్నాం. కానీ అసలు ఈ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ ఎగ్జామ్ గురించి కొంచెం కూడా ఐడియా లేని వాళ్ళు నాలెడ్జ్ లేని వాళ్ళు అయితే ఖచ్చితంగా చూడండి. సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే మెయిన్గా మార్క్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో మనకు 160 మార్క్స్ అయితే ఉంటాయి. సో 160 మార్క్స్ అయితే ఉంటాయి. సో అంటే టోటల్ మార్క్స్ ఈ వెబ్సైట్ ఎగ్జామ్లో మనకు టోటల్ 160 మార్క్స్ ఉంటాయి. అండ్ 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 160 క్వశ్చన్స్ 160 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ 1 మార్క్. సో ప్రతి ఒక క్వశ్చన్ ఈక్వల్స్ టు 1 మార్క్. సో 1 క్వశ్చన్ ఈక్వల్స్ టు 1 మార్క్. సో ఒక క్వశ్చన్కి 1 మార్క్స్ అనేది అలాట్ చేస్తారు. అండ్ ఈ ఎగ్జామ్ అనేది కూడా మనకు ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. అంటే మనం ప్రీవియస్ లాగా అంటే మిగతా ఈ ఆన్లైన్ అంటే ఒక సిస్టమ్ ఇచ్చి ఆ సిస్టంలోనే మనం ఎగ్జామ్ అనేది రాయాలి. సో పాత మోడల్స్ లాగా ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చి దాంట్లో బబ్లింగ్ సిస్టమ్ అలాంటివి లేకపోతే క్వశ్చన్ ఇచ్చి దానికి ఆన్సర్ రాయమని సో రిటర్న్ టెస్ట్లు ఇలాంటివి ఉండవు. జస్ట్ ఆన్లైన్లోనే ఉంటుంది. అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అంటే మీరేదో కోటేశ్వర్ చూశారుగా. సో క్వశ్చన్ ఉంటుంది, దాని కింద ఏబిసిడి 4 ఉంటాయి. దాంట్లో ఏదో ఒకటి మనం సెర్చ్ చేసుకోవాలి. సో అదేవిధంగా సేమ్ ఆన్లైన్లోనే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ దీంట్లో ఈ ఎగ్జామ్ ద్వారా మనం ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ
సో దీంట్లోనే జాయిన్ అవ్వగలం. సో ఈ 3 కోర్సులోనే మనం జాయిన్ అవ్వగలం. ఇందులో మెయిన్గా ఇంజనీరింగ్ ఎంపీసీ వాళ్ళకు ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఈ ఈ ఇంజనీరింగ్ కోర్స్ అనేది ఈ గ్రూప్ వాళ్ళకి కొంచెం రిలేటెడ్గా ఉంటుంది. సో ఈజీగా ఉంటుంది. అండ్ ఈ అగ్రికల్చర్ ఫార్మసీ అనేది బైపీసీ వాళ్ళకి రిలేటెడ్గా ఉంటుంది. సో ఈ గ్రూప్ స్టూడెంట్స్కి ఈ కోర్స్ అనేది రిలేటెడ్గా ఉంటుంది. ఇంజనీరింగ్ వాళ్ళు ఎంపీసీ అంటే ఎంపీసీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చేయొచ్చు, అండ్ బైపీసీ స్టూడెంట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అనేది చేయొచ్చు. ఎందుకంటే ఈ 2 కోర్సెస్కి గ్రూప్స్కి రిలేటెడ్గా ఉంటుంది. సో కాబట్టి ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. 160 మార్క్స్ ఉంటుంది. 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ 1 మార్క్. సో అలా అన్నట్టు. అండ్ ఎంపీసీ వాళ్ళు ఇంజనీరింగ్ చేయొచ్చు, అండ్ బైపీసీ వాళ్ళు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అనేది చేస్తారు. సో ఇది ఎగ్జామ్కు సంబంధించి ప్యాటర్న్. సో అండ్ నెక్స్ట్ ప్రిపరేషన్ టిప్స్. సో చాలామంది ఈ 3 గురించి, సో ఎంసెట్ అంటే ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, అండ్ వీటి మీద కొంతమంది నాలెడ్జ్ ఉంటుంది, కానీ అసలు ఎలా ప్రిపరేషన్ అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ ఎగ్జామ్ని ఏ విధంగా ఏ మెథడ్లో ప్రిపేర్ అవ్వాలి అనేది చాలామందికి తెలీదు. సో దీనికి కొన్ని టిప్స్ అనేది ఉంటాయి. సో ఇప్పుడు దాని గురించి చూద్దాం. సో అందులో మెయిన్ ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. సో ప్రీవియస్ ఇయర్ ఈ వెబ్సైట్ ఎగ్జామ్కు సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది సాల్వ్ చేయండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు మోర్ దెన్ ఒక 20 to 30% క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. సో ఈ ఏపీ ఎంసెట్ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్ ఎన్ని సంవత్సరాల ప్రీవియస్ ఇయర్ మనం క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తే మనకు అంత క్వశ్చన్స్ అనేవి అంటే తొందరగా మనకు తెలుస్తుంది ఏ క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా వస్తున్నాయి అనేది. సో కాబట్టి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ మాక్ టెస్ట్. సో మాక్ టెస్ట్, అసలు మాక్ టెస్ట్ అంటే కొంతమందికి ఐడియా ఉండే ఉంటుంది. మాక్ టెస్ట్ అంటే ఇట్స్ లైక్ మనం ఏ ఎగ్జామ్కి అయితే ఈ వెబ్సైట్ ఎగ్జామ్కి సంబంధించి ఆ ఎగ్జామ్ని మనం మాక్ టెస్ట్ అంటాం. అంటే ఇప్పుడు మనం ఇంటర్ స్టూడెంట్స్ వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్ ఏమంటారు, ఐపీఈ ఎగ్జామ్స్ అని, లేకపోతే పబ్లిక్ ఎగ్జామ్స్ అని. సో ఈ విధంగా పిలుస్తారు. అదేవిధంగా ఈ వెబ్సైట్ ఎగ్జామ్కు సంబంధించి ఆ ఎగ్జామ్ని మనం మాక్ టెస్ట్ అంటాం. సో మాక్ టెస్ట్ అంటే ఇట్స్ లైక్ ఎగ్జామ్, ఏపీ వెబ్సైట్ ఎగ్జామ్ని మనం మాక్ టెస్ట్ అనేది అంటాం. అండ్ నెక్స్ట్ షార్ట్ నోట్స్ అంటే మనం ఎన్నైతే ప్రిపేర్ అవుతామో అన్నీ మనం ఒక నోట్లో రాసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం ఐక్యూ అనేది క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేసే ఆ ఐక్యూ అనేది పెరుగుతుంది. సో దాని ద్వారా మనకు ఎగ్జామ్లో ఉన్న ఆ టైంని, లిమిటెడ్ టైంని మనం చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి కంపల్సరీగా మీరు ఏదైతే ప్రిపేర్ అవుతారో దాన్ని నోట్స్లో ఎక్కించుకోండి. సో దీనివల్ల మీకు టైం అనేది సేవ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది.